హాయ్ హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఇవాళ మీ అందరికీ నేను ఆర్ఐపి వీడియోస్ ఎలా చేయాలి, దానికి ఏ టూల్స్ యూస్ చేయాలి సమస్తం చెప్పదలుచుకున్నాను. ముందుగా ఈ ఆర్ఐపి వీడియోస్ అంటే ఏం లేదు, మనకి చాలా ఇష్టమైన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే చనిపోతే, మన ఇంట్లో ఫంక్షన్స్ అవుతున్నప్పుడు, మ్యారేజెస్ కానీ లేకపోతే బారసాల ఫంక్షన్స్ కానీ, మన ఇంట్లో పుట్టినప్పుడు అన్నప్రాసన కానీ, ఇలాంటి మంచి మంచి సందర్భాల్లోని పోయిన వాళ్ళని ఒకసారి అయితే మనం ఖచ్చితంగా తలుచుకుంటాము. తలుచుకున్నప్పుడు వాళ్ళు కూడా మనతో పాటు ఉంటే ఎంతో బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లోని ఈ ఆర్ఐపి వీడియోస్ అనేవి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది వాటికి. సో నేను కూడా ఆర్ఐపి వీడియోస్ చేస్తున్నాను ఈ మధ్యనే. అందులో ఇవాళ నేను చేసే ఆర్ఐపి వీడియో సొంతంగా మా నాన్నగారిదే. ఆయన వీడియోయే నా ఫంక్షన్ లోకి వచ్చి నాతో పాటు భోజనం చేసినట్టు, నాతో పాటు టైం స్పెండ్ చేసినట్టు, మా అమ్మగారితో పాటు డాన్స్ వేసినట్టు, ఇలా నేను ఒక వీడియో అయితే తయారు చేశాను. అది వాళ్ళు మీ అందరికి చూపిస్తాను. నెక్స్ట్ అది ఎలా చేయాలో కూడా చెప్తాను. మొదట వీడియో అయితే చూడండి, చూసిన తర్వాత మిగతాది చెప్తాను. హలో అమ్మా, నన్ను ఫంక్షన్కి వస్తున్నాను. ఇంకొద్దిసేపు లేకుండా నాన్న మొహం ఎలా ఉంటుందో. అలాగా నాన్న, చాలా సంతోషం. త్వరగా రండి నాన్న, మీకోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. ఎదిరించిన ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. అందరూ టైం సెకండ్స్ లోనూ మినిట్స్ లోనూ కొలుస్తారు. నేను మా నాన్న గుండె చప్పుడుతో కొలుస్తాను. ఈ ఆపరేషన్ కి మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో తెలుసా? మీ అందరిలో ఉన్న కామన్ క్వాలిఫికేషన్, మీకు మీ ఫాదర్స్ అంటే ఇష్టం. ఏ తప్పునే చేసినా, తప్పటడుగులే వేసినా, ఓ చిన్ని చిరునవ్వుతో నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఇది నాన్న 20 సంవత్సరాలుగా ఒకే ఎమోషన్ మోస్తున్నారా? ఆయన చనిపోయే లోపు ఎమోషన్ తీసేయాలి. పోయే ముందు నాన్న మొహం మీద చిరునవ్వు ఉండాలి. చూసారా ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వీడియో బాగానే ఉందా? అయితే ఇప్పుడు మీరందరూ కూడా ఎలా చేశాను, దీనికి ఏ టూల్స్ వాడాను, ఏ సాంగ్స్ వాడాను, ఆడియో క్లిప్ ఎలా యాడ్ చేశాను, ఇదంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మొత్తం 2 minutes పట్టింది చేయడానికి. అంటే వీడియో అంతానా ఎలా ఎడిట్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. దయచేసి అందాక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏదైనా కామెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలోని మొత్తం ప్రాసెస్ అంతా కూడా మీకు 1/2 hour ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.